అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి సువార్త 1-8 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 8 అధ్యాయాల్లో కూడా యేసుక్రీస్తు వారి పుట్టుక, బాప్తిస్మం ఇచ్చే యోహాను, యేసుక్రీస్తు వారి బాప్తిస్మం, ఆయన పరిచర్య, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాం. 8వ అధ్యాయంలో అయితే యేసుక్రీస్తు వారికి ఎంత శక్తి ఉంది, ఆయన రోగాలను తగ్గించగలడు, ఎక్కడో ఉన్న రోగాలను అక్కడికి వెళ్లకుండానే తగ్గించగలడు, దెయ్యాలను వెళ్ళగొట్టగలడు, ప్రకృతిని కంట్రోల్ చేయగలడు, యేసుక్రీస్తు వారు సాధారణమైన మనిషి కాదు అనే విషయాన్ని మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూసాం. ఈ రోజు నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయం మనం చదువుకుంటూ వెళ్దాం. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, యేసుక్రీస్తు వారు అన్ని చోట్ల తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. తిరిగి మరలా తన పట్టణము అంటే కపెర్నహూముకు వచ్చారు. కపెర్నహూములోనే కదా ఎక్కువగా ఆయన సువార్త ప్రకటించడం, శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడం. అక్కడికి ఆ కపెర్నహూముకు మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆ కపెర్నహూములో ఏం జరుగుతుందంటే, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకన్ని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూసి, వాళ్ళ విశ్వాసం చూడడం అంటే వాళ్ళు పైనుండి రూఫ్ పగలగొట్టుకుని మరీ కిందకు దింపారు, ఇవన్నీ కూడా మనం వేరే సువార్తలో చదువుకుంటాం. ఇక్కడ వాళ్ళ విశ్వాసానికి సంబంధించి కాకుండా ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయం మొత్తం కూడా యేసుక్రీస్తు వారు కేవలం ప్రవక్త మాత్రమే కాదు, ఏదో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆయన ప్రవక్త కంటే ఎక్కువ దేవుడు అనేది మనం ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి గారు 8వ అధ్యాయంలోనేమో యేసుక్రీస్తు వారు ఏదైనా చేయగల సమర్థుడు, ఆయన రోగాన్ని పోగొట్టగలడు, ఆయన ప్రకృతిని కంట్రోల్ చేయగలడు, ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టగలడు, ఇలాంటి విషయాలన్నీ చెప్పాడు. ఈ 9వ అధ్యాయంలో మత్తయి గారు ఏం చెప్పాలి అనే ప్రయత్నం చేస్తున్నారు అంటే, యేసుక్రీస్తు కేవలం ప్రవక్త కాదు, ఆయన ప్రవక్త కంటే ఎక్కువ, ఆయన దేవుడు అనే విషయాన్ని ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చెప్తున్నారు అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. పాత నిబంధనలో కూడా ఏలియా, ఎలీషా ఇలాంటి వాళ్ళు చాలా సూచక్రియలు, అద్భుత కార్యాలు చేశారు. వాళ్ళకి యేసుక్రీస్తు వారికి తేడా ఏంటి, మత్తయి గారు ఏం చెప్తున్నారు చూద్దాం మనం. కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. పాపాలను క్షమించడం, పాపాలను క్షమించే అధికారం కేవలము దేవుడికి మాత్రమే ఉంటుంది. ఇంకో ప్రవక్తకు కూడా ఉండే శక్తి కాదు అది. పాపాలను క్షమించడం అనేది కేవలము దేవుడికి ఉండేది. ఇక్కడ యేసుక్రీస్తు వారు పాపాలను క్షమించడం ద్వారా నేను దేవుణ్ణి, నేను ప్రవక్త కంటే ఎక్కువ వాడిని అని యేసుక్రీస్తు వారే డైరెక్ట్గా చెబుతున్నారు అందని అర్థం. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, వాళ్ళు ఎందుకు అనుకున్నారు దేవదూషణ చేయడం అనేది? దేవుడికి మాత్రమే పాపాలు క్షమించే శక్తి ఉంది కాబట్టి ఇతడు పాపాలను క్షమించే శక్తి ఉంది అని చెప్పుకుంటున్నాడు అంటే ఇతడు నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. వేరే ఎవరైనా కానీ నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటే అది ఇజ్రాయెల్లో ధర్మశాస్త్ర ప్రకారంగా దేవదోషణ చేయడంతో సమానం. ఇతడు దేవదోషణ చేస్తున్నాడు ఏంటి అని బయటికి కూడా అనలా, వాళ్ళ మనసులో వాళ్ళు అనుకున్నారు. తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములో దురాలోచనలు చేయుచున్నారు? ఇక్కడ చూడండి అండి, వాళ్ళు మనసులో అనుకున్నవి యేసుక్రీస్తు వారికి తెలిసిపోయాయి. నార్మల్గా ఇంకో ప్రవక్తకైతే అలా తెలుస్తాయా? దేవుడు కాబట్టి తలంపులు గ్రహించే శక్తి కూడా యేసుక్రీస్తు వారికి ఉంది అని ఇక్కడ చెబుతూనే మత్తయి గారు, హృదయములో మీరు ఎందుకు దురాలోచనలు చేస్తున్నారు? ఎందుకు ఇక్కడ మంచి జరుగుతున్నా కానీ దాన్ని తప్పుగా చూడడానికి ప్రయత్నం చేస్తారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? ఇక్కడ 2 క్వశ్చన్లు అడుగుతున్నారండి యేసుక్రీస్తు వారు. పాపాలను క్షమించడం సులభమా, రోగాలను పోగొట్టడం సులభమా? రోగాలు పోగొట్టడం అంటే లేచి నడవడం అంటే అతడుకున్న పక్షవాయువుని పోగొడతాం. పాపాలను క్షమించడం సులభమా, రోగాలను పోగొట్టడం సులభమా? ఏది సులభము అని చెప్పి యేసుక్రీస్తు వారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. దీనికి అక్కడ పరిశీలైతే సమాధానం చెప్పలేదు, కానీ మనం సమాధానం చెప్పేది ఈజీగా. ఎలాగంటే, పాపాలను క్షమించడమే కష్టం, రోగాలను క్షమించడం చాలా ఈజీ. ఎందుకంటే యేసుక్రీస్తు వారు రోగాలను క్షమించే శక్తి యేసుక్రీస్తు తర్వాత శిష్యులకు కూడా ఇచ్చాడు దేవుడు. రోగాలను క్షమించడం అనేది దేవుడు మనుష్యుల ద్వారా కూడా చేయించగలడు. కానీ పాపాలను క్షమించాలి అంటే మాత్రం ఏ తప్పు చేయని, ఏ పాపము చేయని ఒక వ్యక్తి వల్ల మాత్రమే అవుతుంది. పాపాలు క్షమించాలంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మనందరి పాపాలకు బదులుగా శిలువ మరణం పొందాల్సి వచ్చింది. పాపాలు పోగొడతాం అనేది కేవలము ఏ తప్పు లేని వాళ్ళ వల్ల మాత్రమే అవుతుంది. అంటే పాపాలు పోగొడతాం అనేది కేవలము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అవుతుంది. రోగాలను యేసుక్రీస్తు వారు పోగొట్టగలరు. యేసుక్రీస్తు వారు ఆ శక్తిని శిష్యులకు కూడా ఇచ్చారు. శిష్యులు కూడా రోగాలను పోగొట్టగలరు, శిష్యులు కూడా దెయ్యాలను వెళ్ళగొట్టగలరు. కానీ
పాపాలు క్షమించడం అనేది కేవలము దేవుడికి మాత్రమే చెందేది. చెప్పాను కదా, ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయం మొత్తం కూడా యేసుక్రీస్తు కేవలము ప్రవక్త కాదు, ఆయన దేవుడు, ప్రవక్త కంటే ఎక్కువ అనే విషయాన్ని మత్తయి గారు మనందరికీ కూడా చెప్పాలి అనుకుంటున్నారు. నేను కేవలం రోగాలను పోగొట్టడం బట్టే మీరంత ఆశ్చర్యపడిపోతున్నారు, ఇదిగో పక్షవాయువును పోగొడుతున్నందుకే మీరంత ఆశ్చర్యపడిపోతున్నారు, గుడ్డి వాళ్ళనే, కుంటి వాళ్ళనే, కుష్ఠరోగం కలిగిన వాళ్ళనే బాగు చేస్తుంటేనే మీరంత ఆశ్చర్యపడిపోతున్నారు, నేను పాపాలను కూడా క్షమించగలను, ఆ అధికారం భూమి మీద నాకుంది. పాపాలు క్షమించమని చెప్పడం సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, పాపాలను పోగొట్టే అధికారం నాకు ఉంది. మనుష్య కుమారుడు అంటున్నాడు చూడండి. మనుష్య కుమారుడు అనే టైటిల్ దానియేలు 7వ అధ్యాయంలోని ప్రవచనం అని నేను ముందుగానే 8వ అధ్యాయంలో చెప్పాను. దేవుడే భూమి మీదకి వచ్చిన దానియేలులోని ఒక దర్శనాన్ని తీసుకొని, నేను పరలోకం నుండి వచ్చాను, నేను దేవుడి దగ్గర నుండి వచ్చాను, పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారుడికి భూమి మీద ఉంది, అంటే నాకు ఉంది, నేను మెస్సయ్యని అని చెప్పి యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పుకుంటున్నారు. అంటే ఆయన మిగతా ప్రవక్తల్లాగా కాదు, ఏలియాలాగో, ఎలీషాలాగో, మోషేలాగో, తర్వాత యేసుక్రీస్తు వారి శిష్యుల్లాగో అద్భుతాలు చేసే ప్రవక్త మాత్రమే కాదు, పాపాలను పోగొట్టగల ఏకైక పరిశుద్ధుడు అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి. నెక్స్ట్, ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. అక్కడికక్కడే వాడి పక్షవాయువు పోయింది, కాళ్ళు చేతులు పనిచేయడం మొదలుపెట్టాయి, లేచి మంచం ఎత్తుకొని అతడు వెళ్ళాడు. ఇలా అక్కడ రోగాన్ని కూడా తొలగించడం అనేది యేసుక్రీస్తు వారు చెప్పింది 100% రైటు అనే విషయాన్ని అక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలిసేలా చేస్తారు. ఒకవేళ యేసుక్రీస్తు వారు తప్పు చేస్తున్నారనుకో, ఆయన ఎలా చేయగలుగుతాడు ఈ విషయాలన్నీ కూడా అనే విషయాన్ని వాళ్ళందరూ కూడా గ్రహించాలి అనేది దీని యొక్క భావం. నెక్స్ట్, జనులు అది చూచి భయపడి మనుష్యులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహింపరిచిరి. కొంతమంది ఏమో భయపడ్డారు, కొంతమంది ఏమో దేవుణ్ణి మహింపరిచారు. ఎవరైతే యేసుక్రీస్తు వారు మాటలు నమ్మారో వాళ్ళు దేవుణ్ణి మహింపరిచారు. ఇంకొంతమంది ఏమో అయ్యో యేసుక్రీస్తు వారు ఎంత శక్తిమంతుడా, ఈయన ఇన్ని చేయగలడా అని చెప్పి ఆయన్ను చూసి భయపడ్డారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలన్నీ కూడా అంతకుముందు మేము విన్నట్టుగా వదిలేసామే, ఈయన దేవుడు అయితే ఆయన చెప్పిన మాటలన్నీ ఖచ్చితంగా జరుగుతాయి, మేము పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతాం అని దాన్ని గుర్తు తెచ్చుకొని భయపడ్డారు అని కూడా దాని అర్థం. యేసుక్రీస్తు వారిని మహింపరిచారు, దేవుణ్ణి మహింపరిచారు, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు. పరిసయ్యులు సద్దుకాయలు అయితే దాన్ని మంచిగా తీసుకోలేదు, వాళ్ళు చెడ్డగానే తీసుకున్నారు. ఏం చేశారు ఏంటనేది మనం చదువుకుంటూ వెళ్దాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉన్న మత్తయి అను ఒక మనుష్యుణ్ణి చూసి, ఇక్కడ మత్తయి అని పేరుందండి. మిగతా సువార్తల్లో మనకి లేవి అని కనబడుతుంది, ఆల్ఫై కుమారుడైన లేవి అని కనబడుతుంది. ఈ సువార్తనే మత్తయి గారే రాస్తున్నారు కాబట్టి తన పాత పేరును కాకుండా మత్తయి అనే కొత్త పేరు, యేసుక్రీస్తు వారు చాలా మందికి పేర్లు మార్చడం మనం చూస్తాం కదా, పేతురికి మారుస్తాడు. ఆ కాలంలో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ పేర్లు ఉండేవి. మత్తయి అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడిచ్చిన బహుమానం లేదా దేవుని బహుమానం అనే పేరు వస్తుంది అనమాట. తన యొక్క పరిచర్య పేరుని, పాత పేరుని కాకుండా అతడు సుంకంగా, ఇక్కడ చెప్తున్నా చూడండి, సుంకపు మెట్టునొద్ద, సుంకరి అనగానే ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగి అని దాని అర్థం. రోమా ప్రభుత్వం నుండి అక్కడ ఉద్యోగిగా ఉంటూ ప్రజలందరి దగ్గర పన్ను కలెక్ట్ చేసేవాడు సుంకరి. ఆటోమేటిక్గా సుంకరి అనగానే జనాలందరికీ కూడా కొంచెం వ్యతిరేకమైన భావం ఉంటుంది. ఎందుకు, వీళ్ళు సంపాదించిన దాంట్లో కొంత ప్రభుత్వానికి కట్టాలి కదా, ఆ కట్టే ప్రభుత్వాన్ని వాళ్ళు చూడలేరు, కానీ కట్టించుకునే సుంకరిని, ఆ ఉద్యోగిని వాళ్ళు చూడగలుగుతారు కదా. కాబట్టి అక్కడుండే సుంకరి, అక్కడుండే మత్తయి, లేవి అనగానే అందరికీ కూడా కోపం ఉంటుంది, చిన్నచూపు ఉంటుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. లేవి అనే పాత పేరుని కాకుండా మత్తయి గారు తన యొక్క పరిచర్య పేరుని వాడుతున్నారు. ఇక్కడ ఈ సువార్తని మత్తయి గారే రాశారు అనేది కూడా మనం గమనించాలి. ఆయన చూసి, యేసుక్రీస్తు వారు ఆ మత్తయిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ను వెంబడించెను. యేసుక్రీస్తు వారిని వెంబడించాడు. మధ్యలో చాలా జరుగుంటుంది, చాలా చూసుంటాడు మత్తయి, చాలా చెప్పుంటాడు యేసుక్రీస్తు వారు. మొత్తానికి యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి సిద్ధమయ్యాడు. అంటే తన ఉద్యోగాన్ని, తన పలుకుబడిని, డబ్బుని అవన్నీ కూడా వదిలేసి యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి, రక్షణే అన్నింటికన్నా ముఖ్యం, దేవుడే అన్నింటికన్నా ముఖ్యం అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారిని వెంబడించడం స్టార్ట్ చేశాడు మత్తయి. నెక్స్ట్, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఆ మత్తయి గారు ఏం చేశారంటే తన ఇంటిలో విందు ఏర్పాటు చేశారు. అంటే మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం. ఎవరైనా కానీ ఉద్యోగం మానేస్తే సెలబ్రేట్ చేసుకుంటారా? మత్తయి గారు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నేను దేవుడికి దగ్గర అయ్యాను,
రక్షణకి దగ్గరయ్యాను, దేవుడే నా దగ్గరికి వచ్చాడు అనే ఉద్దేశంతో పెద్ద పార్టీ ఇస్తున్నాడు. తన ఇంట్లో భోజనమునకు అందరూ కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుని ఉండిరి. ఆ పార్టీకి, ఆ మత్తయ్య గారి ఇంట్లో పార్టీకి ఎవరెవరు వచ్చారు? సుంకర్లు, పాపులు, అంటే మత్తయ్యతో పాటు వేరే సుంకర్లు కూడా వచ్చారు. వేరే వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారు అని దాని అర్థం. పాపులు అనగానే అంతకుముందు పాపం చేసి మారిన వాళ్ళు. యేసుక్రీస్తు వారు పరిచర్య ఎప్పటి నుండో చేస్తున్నారు కదా, ఆ పరిచర్యలో ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారో వాళ్ళు అని దాని అర్థం అనమాట. పరిసయ్యులు అది చూసి, అట్లా వెళ్తున్న పరిసయ్యులు వాళ్ళని చూసి, మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడు అని ఆయన శిష్యులను అడిగిరి. ఆ శిష్యుల్లో దాదాపు అందరూ ఇజ్రాయేలే కదా, పాపులతో దేవుడు ఉండొద్దు అన్నాడు కదా, మీ బోధకుడు అంటే యేసుక్రీస్తు వారు మాత్రం సుంకర్లతోనూ పాపులతోనూ ఎందుకు భోజనం చేయుచున్నాడు, వాళ్ళతో కలిసి ఎలా ఉన్నాడు అని చెప్పి అడిగారు. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి అని చెప్పాను. పరిశీలన అనగానే వేరే వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. వాళ్ళనే వెళ్ళి మీరు ఒకసారి మరలా ధర్మశాస్త్రాన్ని చదువుకోండి, నేర్చుకోండి, మీకు వాక్యం అక్షరానుసారంగా అర్థమవుతుంది కానీ దానిలో ఉన్న భావం మీకు అర్థం కావట్లేదు అని చెప్పి యేసుక్రీస్తు వారు వాళ్ళని మరలా వెళ్ళి ధర్మశాస్త్రాన్ని చదువుకోండి, ధర్మశాస్త్రాన్ని నేర్చుకోండి. ఏదో పైపేం చదువుతున్నారు మీరు, దాని భావాన్ని, వాక్యాన్ని చూస్తున్నారు కానీ వాక్య భావాన్ని చూడట్లేదు అని చెప్పి యేసుక్రీస్తు వారు వాళ్ళకి చెప్తున్నారు. ఏంటి, ఒకసారి దీని దగ్గర మనం ఆగి పరిశీలిస్తే, పాత నిబంధనలో బలులు ఇవ్వమని చెప్పింది కూడా దేవుడే కదా. పాప పరిహారార్థ బలని, దహన బలని, సమాధాన బలని బలులు పెట్టింది దేవుడే కదా. మళ్ళా బలిని నేను కోరట్లేదు కానీ కనికరాన్ని నేను కోరుతున్నాను అని చెప్పి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు అని ఒకసారి మనం గమనిస్తే, దేవుడు పాత నిబంధనలో బలి అనేది ఎందుకు పెట్టాడు అంటే, అరే నేను చేసిన తప్పుకి అనవసరంగా ఒక మోగజీవి చచ్చిపోతుంది, నేను చేసిన తప్పుకి అది ఎందుకు చచ్చిపోవాలి అని చెప్పి దాని మీద కనికరపడి ఇంకోసారి తప్పు చేయకుండా ఉండాలి అని, అంటే ఆ బలిని చూసి మనలో కనికరం కలగాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం. కనికరం కోసమే బలి, ఆ భావాన్ని అర్థం చేసుకోలేకపోయారు ఇక్కడున్న పరిసయ్యులు. ఇవాళ కూడా కొత్త నిబంధనలో బాప్తిసం అనేది దేవుడు ఎందుకు పెట్టాడు? చేసిన పాపాలకి పశ్చాత్తాపడి క్షమాపణ పొందాలి అని. నేను బాప్తిసం తీసుకుని ఇంకా పాపాలు చేస్తాను, మళ్ళా బాప్తిసం తీసుకుంటాను, మళ్ళా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాను, పెళ్లి కోసం తీసుకుంటాను, అలాగా ఆచార ప్రకారంగా ఏదో చెయ్యాలి అన్నట్టుగా చేయకూడదు. దానిలో ఉన్న భావాన్ని గ్రహించాలి. ఎప్పుడైనా కానీ వాక్య భావాన్ని గ్రహించాలి అనేది యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు మన కోసం శిలువలో మరణించారు. అరే నేను చేసిన పాపాలకి ఆయన చచ్చిపోయాడే, నేను మళ్ళా ఇంకో పాపం చేసి బహిరంగంగా ఆయన సిలువ వేయకూడదే అనే కనికరం మనలో కలగాలి. బలిని చూసినప్పుడు కనికరం కలగాలి అనే ఉద్దేశంతో దేవుడు బలిని పెట్టాడు. కనికరం కోసమే బలి. నేను బలిని కోరట్లేదు, కనికరాన్ని కోరుచున్నాను. ఈ వాక్య భావం మీకు అర్థం కావట్లేదు, ప్రతిదాన్ని కూడా మీరు అక్షరానుసారంగా తీసుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళి ఒకసారి మళ్ళీ ధర్మశాస్త్రం చదువుకోండి అని చెప్పి దేవుడు పరిశీలకు చెప్తున్నాడు. ఇక్కడ పైన ఇంకో మాట కూడా మనం గమనించాలండి. ఏంటంటే, రోగుల కోసమే కానీ ఆరోగ్యము గలవారి కోసం దేవుడు రాలేదు, పాపులను పిలవచ్చాడు కానీ నీతిమంతులు పిలవరాలేదు. దీని అర్థం ఏంటి? పాత నిబంధనలో దేవుడు ఏం చేస్తాడంటే, ప్రత్యక్ష గుడారం దగ్గరికి రోగులు ఎవరు కూడా రాకూడదు, పాపులు ఎవరు కూడా రాకూడదు అని చెప్పి రిస్ట్రిక్షన్ పెడతాడు. ప్రత్యక్ష గుడారం దగ్గర దేవుడు ఎందుకు అవన్నీ కూడా పెట్టాడు అంటే, దేవుడు ప్రత్యక్ష గుడారంగా వీళ్ళ మధ్యకు వచ్చి నివసిస్తున్నాడు కాబట్టి, దేవుడి యొక్క ప్రజెన్స్ అక్కడ ఉంది కాబట్టి ఆయన చుట్టుపక్కలకి ఎటువంటి రోగము రాకూడదు, ఆయన చుట్టుపక్కలకి ఎటువంటి పాపము రాకూడదు. అంత పరిశుద్ధంగా మీరు ఆ ప్రత్యక్ష గుడారాన్ని, దేవాలయాన్ని చూడాలి అనే ఉద్దేశంతో పాత నిబంధనలో దేవుడు అది పెట్టాడు. కానీ మనిషి అంత పవిత్రంగా, అంత పరిశుద్ధంగా ఉండడం కుదరదు కాబట్టే యేసుక్రీస్తు వారు పరలోకం నుండి శరీర రూపిగా భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చింది ఆయన పరిశుద్ధత మనకి తెలియజేయడానికి కాదు, ఆయన ప్రేమను మనకి తెలియజేయడానికి. ఆయన మనల్ని ముట్టుకుంటే మన పాపం ఆయనకు అంటదో, ఆయన పరిశుద్ధతే మనకు అంటుకుంటది. పాత నిబంధనలో దేవుడు చెప్పాలనుకున్నది ఆయన పవిత్రత ఎంత గొప్పది అనే విషయం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు శరీర రూపిగా వచ్చి చెబుతున్నది ఆయన ప్రేమ ఎంత గొప్పది అనే విషయం. రెండింటికి తేడా గమనించకుండా దాన్ని దీన్ని ఒకేలా చూడకూడదు. రోగులకి దూరంగా ఉండండి మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పాడంటే, ఆ రోగం మీకు కూడా అంటుకుంటుంది అనే ఉద్దేశంతో. కానీ వైద్యుడు ఎందుకు వెళ్తాడు రోగి దగ్గరికి? ఆ రోగం అంటించుకోవడానికి కాదు, రోగిని బాగు చేయడానికి. సామాన్య మనుషులైతే ఆ రోగం అంటుకుంటుందేమో అని దూరంగా ఉండాలి, ఆ పాపం అంటుకుంటుందేమో అని దూరంగా ఉండాలి. కానీ దేవుడు వాళ్ళని బాగు చేయడానికి వచ్చాడు కాబట్టి ఒక వైద్యుడిలాగా
బలిలాగా వాళ్ళ దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆయన వెళ్ళేదే రోగుల దగ్గరికి. ఆరోగ్యం గల వాడి దగ్గర వైద్యుడికి ఏం పని? నీతిమంతుడు పాపుల్ని నీతిమంతుడిగా మార్చడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన పరలోకం నుండి భూమి మీదకి వచ్చింది మనల్ని మంచిగా మార్చడానికి, అంతేగాని ఇంకా వాళ్ళ ఇష్టం పోతే పోని అని చెప్పి వాళ్ళని దూరం పెడతానికి కాదు, వాళ్ళని తనకి దగ్గర చేసుకోవడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. సేమ్ బలి కూడా అంతే కదా. బలి అనగానే మనం ఎప్పుడైతే పాపంలోకి వెళ్ళిపోతామో మరలా దేవుడి దగ్గరికి రావడానికి ఒక మార్గంగా పాత నిబంధనలో బలిని పెట్టాడు. బలి యొక్క ఉద్దేశం జనాలు దేవుడికి దగ్గర అవడం, అంతేగాని ఇంకా వాళ్ళని దూరం పెట్టండి అనే ఉద్దేశం కాదు. కొత్త నిబంధనలో బలులు లేకుండా యేసుక్రీస్తు వారే అందరి బదులుగా ఒకటేసారి మరణించడానికి వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు వారు ఎక్కడుంటే అక్కడ ప్రజలు ఆయనకి దగ్గర అవ్వాలి అని ఆయన కోరుకుంటున్నాడు అని దాని అర్థం. ఆయన పాపుల్ని రోగుల్ని దూరంగా పెడతానికి ఆయన రాలా, తనకి దగ్గర చేసుకోవడానికి వచ్చాడు. బలి యొక్క అర్థం, బలి యొక్క భావం దేవుడికి ప్రజలు దగ్గర అవ్వాలి అనే ఉద్దేశమే కానీ దేవుడికి ప్రజలు దూరం అవ్వాలి అనే ఉద్దేశం కాదు అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఈ భావాన్ని పరిశీలన అర్థం చేసుకోకుండా అక్షరానుసారంగా చూస్తున్నారు కాబట్టి మీరు ముందెళ్ళి మళ్ళా ధర్మశాస్త్రాన్ని చదువుకొని దాని భావం తెలుసుకోండి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇంకా ఈ 9వ అధ్యాయంలో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే యేసుక్రీస్తు వారు ప్రవక్తల్లాగా బోధకుల్లాగా ధర్మశాస్త్రాన్ని గుడ్డిగా ఫాలో అవడానికి రాలేదు, దాని భావం చెప్పడానికి, దాన్ని నెరవేర్చి దాన్ని కొట్టేసి కొత్త నిబంధన ఇవ్వడానికి వచ్చాడు అని కూడా మత్తయి గారు ఈ సందర్భం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఆ తర్వాత యోహాను శిష్యులు కూడా వచ్చారంట యేసుక్రీస్తు దగ్గరికి. యోహాను ఎక్కడున్నాడు? అప్పటికి చెరసాల్లో ఉన్నాడు. యోహాన్ని జైల్లో వేశారని కూడా మనం ముందుగా చదువుకున్నాం. ఆ యోహాను శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేస్తున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయురు, దీనికి హేతువేమని, అంటే దీనికి కారణం ఏంటి అని ఆయన అడగ్గా, మేము పద్దాకా ఉపవాసాలు చేస్తున్నాం, నీ శిష్యులు పద్దాకా ఉపవాసాలు ఎందుకు చేయట్లేదు, అసలు నీ శిష్యులు ఎందుకు ఉపవాసాలు చేయట్లేదు అని చెప్పి యేసుక్రీస్తు వారిని అడిగితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వాళ్ళు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు కొత్త మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితపరచును, చినుగు మరి ఎక్కువను. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తుల్లో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను. ఈ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు గుడ్డిగా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవడానికి రాలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి పూర్తిగా సంపూర్తి చేసి కొత్త నిబంధన ఇవ్వడానికి వచ్చాడు అనేది కూడా మత్తయి గారు ఈ సందర్భంలో మనకి చెప్తున్నారు. ఎవరైనా కానీ ఉపవాసం ఎందుకు చేస్తారు? చేసిన పాపాలకి పశ్చాత్తాపడడానికి, దుఃఖపరచుకోవడం కోసం కదా, పశ్చాత్తాపడడానికి కదా మీరు ఉపవాసం ఉంటారు. ఇదిగో యేసుక్రీస్తు వారే వచ్చి, అంటే దేవుడే వచ్చి వాళ్ళ మధ్య నివసిస్తున్నప్పుడు, పాపాలు పోగొడటానికి ఆయనే వాళ్ళ మధ్య బ్రతుకుతున్నప్పుడు ఇంకా వాళ్ళు దుఃఖపడడం దేనికి? ఆనందపడాలి. కానీ అరే దేవుడు మాతో పాటు ఉంటున్నాడు రా అని చెప్పి ఆనందపడాలి. పెండ్లి కుమారుడు వాళ్ళతో పాటు ఉన్నప్పుడు ఎవరన్నా కానీ బాధపడతారా? పెండ్లి కుమారుడు వాళ్ళ యొద్ద నుండి వెళ్ళిపోయే దినాలు వస్తాయి, నేను చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయే దినాలు వస్తాయి, అప్పుడు నా శిష్యులు ఉపవాసం చేస్తారు. అప్పుడు అందరూ కూడా పాపాలకి పశ్చాత్తాపడడం, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉండడం అప్పుడు మంచిది. దేవుడే వచ్చి వీళ్ళ మధ్య సహవాసం చేస్తున్నప్పుడు ఇంకా దేవుడితో సహవాసానికి ఉపవాసం ఎందుకు? నేను వీళ్ళ మధ్య ఉంటున్నాను కాబట్టి దేవుడితో వాళ్ళు సహవాసం చేస్తున్నట్టే, వాళ్ళు ఉపవాసం చేస్తున్నట్టే నేను వీళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోయే సమయం వస్తుంది, అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు. మీరు ఎప్పటి వరకు చదువుకున్న పాత నిబంధన ఆచారాలు తీసుకొచ్చి నా దగ్గర అప్లై చేయకండి. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయకండి, పాత బట్టకు కొత్త మాసిక వేయకండి, ధర్మశాస్త్రాన్ని కొత్త నిబంధనని కలపకండి. మీరు కొత్త నిబంధన అన్నా ఫాలో అవ్వండి, పాత నిబంధన అన్నా ఫాలో అవ్వండి, రెండింటిని కలపొద్దు అని చెప్తున్నాడు. ఇవాళ కూడా చాలామంది కొత్త నిబంధనలో ఉంటూ పాత నిబంధన ఆచారాలు పాటించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు పాత నిబంధన ఆచారాలను కొత్త నిబంధనతో కలపాలి అని ప్రయత్నిస్తే రెండూ పాడవుతాయి. అటు మీరు కొత్త నిబంధననే మంచిగా ఫాలో అవ్వలేరు, అటు పాత నిబంధననే మంచిగా ఫాలో అవ్వలేరు. రెండింటిని కలపొద్దు. పాత బట్టకు కొత్త మాసిక వేయొద్దు, వేస్తే రెండు కూడా పాడవుతాయి. కొత్త నిబంధన లాగే పాటించండి. ఇవాళ క్రైస్తవులు పాత నిబంధన పాటించాల్సిన అవసరం లేదు అనేది కూడా మనం గమనించాలి. ఈ సందర్భం ద్వారా మత్తయి గారు
గారు 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కేవలము ప్రవక్త కాదు, ప్రవక్త కంటే గొప్పవాడు, ఆయనకు పాపాలు క్షమించే శక్తి ఉంది, ధర్మశాస్త్ర ఆజ్ఞలు మీరి ఆయన రోగులతోనూ పాపులతోనూ ఎందుకు సహవాసం చేస్తున్నాడంటే వాళ్ళని నీతిమంతులుగా మార్చడానికి. వాళ్ళ పాపం ఈయనకు అంటుకోదు మిగతా మనుషుల్లాగా, ఈయన పరిశుద్ధతే వాళ్ళకు అంటుకుంటుంది, ఎందుకంటే ఈయన దేవుడు కాబట్టి. ఈయన పాత నిబంధన ఫాలో అవ్వమని చెప్పడానికి రాలేదు, పాత నిబంధన నెరవేర్చి దాన్ని సంపూర్తి చేసి కొత్త నిబంధన ఇవ్వడానికి వచ్చాడు. కొత్త నిబంధన ఫాలో అవ్వాలి, మళ్ళా పాత నిబంధన కొత్త నిబంధనని మిక్స్ చేయకూడదు అనేది కూడా మత్తయి గారు ఈ సందర్భం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో ఒక ఆవిడ చనిపోయింది, ఆవిడ చనిపోయినా పర్లేదు, నువ్వు వచ్చి ఆవిడ మీద చెయ్యి పెడితే ఆమె మరలా తిరిగి బ్రతికిద్ది అని చెప్పి ఒక అధికారి మాట్లాడుతున్నాడు. ఆ అధికారికి ఎంత విశ్వాసం ఉందో చూడండి. అక్కడికి వెళ్ళే మార్గంలో ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ. రక్తస్రావ రోగము అనగానే ఆవిడ ఇంకా ధర్మశాస్త్ర ప్రకారంగా దేవాలయం దగ్గరికి రాకూడదు, ఆవిడ అపవిత్రురాలు అని దాని అర్థం అనమాట. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం అవుతానే ఉంది. అటువంటి ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదును అని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను అని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. యేసుక్రీస్తు వారు వేసుకున్న వస్త్రానికి, ఆయన వేసుకున్న డ్రెస్సుకు కూడా ఎంత శక్తి ఉంటుంది. ఆవిడ విశ్వసించి నమ్మి ఇదిగో ఈయన బాగుపరచగలడు అని నమ్మి ఆయన ముట్టుకుంది కాబట్టి నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను అని చెప్పి యేసుక్రీస్తు వారు ఆ స్త్రీతో చెప్పారు. యాక్చువల్గా రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని ఎవరో కూడా యూదులు ముట్టుకోకూడదు, ధర్మశాస్త్ర ప్రకారంగా ముట్టుకుంటే వాళ్ళ అపవిత్రత వీళ్ళకు కూడా అంటుకుంటుంది అని ధర్మశాస్త్ర పరిచయులు ముట్టుకోరు. కానీ యేసుక్రీస్తు వారు దేవుడు కదా, యేసుక్రీస్తు వారు వాళ్ళని మార్చడానికే కదా భూమి మీదకి వచ్చాడు. పైనుండి మనం అదే కదా చదువుకుంటూ వచ్చాం. యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన ఇవ్వడానికి వచ్చారు, పాత నిబంధన పాటించమని చెప్పడానికి కాదు. ఆ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ప్రతి చోట చెప్పేది ఏంటంటే, మీరు క్షమించబడాలంటే మీరు వేరే వాళ్ళని క్షమించండి, మీరు వేరే వాళ్ళని ప్రేమించండి, దేవుడు మిమ్మల్ని ఎలా అయితే ప్రేమిస్తున్నాడో మీరు ఆ ప్రేమను వేరే వాళ్ళకి చూపించండి. ఇయే కదా దేవుడు చెప్పేది. ఆయన కేవలము ధర్మశాస్త్రం పాటించడానికే కాదు, దాన్ని నెరవేర్చి కొత్త నిబంధన ఇవ్వడానికి వచ్చాడు. అందులో కుష్ఠరోగులను ముట్టుకోకూడదు, రక్తస్రావం కలిగిన వాళ్ళు ముట్టుకోకూడదు, ఇట్లాంటివి ఏమి లేవు. వీళ్ళ అపవిత్రత ఆయనకు అంటడం కాదు, ఆయన పరిశుద్ధతే వీళ్ళకి అంటుకుంటుంది. ఇదిగో నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది, ఎందుకంటే నీవు విశ్వసించావు కాబట్టి. కొత్త నిబంధనలో ఆజ్ఞల కన్నా విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఈ మత్తయి గారు ఈ 9వ అధ్యాయంలో ఈ సందర్భం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి, ఆవిడ చనిపోయింది, ఆవిడని బాగు చేయడానికి వచ్చాడు కదా, ఆ అధికారి ఇంట్లోకి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూయించి, ఎవరన్నా చచ్చిపోతే అక్కడ వాయిద్యాలు వాయించడం, ఏడవడం, అరవడం ఇవన్నీ కూడా సామాన్యంగా జరుగుతాయి కదా, వాళ్ళందరినీ కూడా చూసి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. ఎందుకంటే అప్పటికే చనిపోయి చాలాసేపు అవుతుంది, అందుకే అపహసించారు. చనిపోయి చాలాసేపు అవుతుంది, ఎంతసేపు మేము ఉన్నాము, ఇతడేంటి వచ్చి నిద్రించుచున్నది కానీ చనిపోలేదని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారికి తెలుసు కదా ఆమెను మళ్ళీ తిరిగి లేపుతాడు యేసుక్రీస్తు వారని. వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు ఆయన్ని అపహసించరు. ఏమో రోగాలు పోగొడతాడేమో, దెయ్యాలు పోగొడతాడేమో, చచ్చిపోయిన వాళ్ళని ఈయన ఏం చేయగలుగుతాడు అనే అపనమ్మకం అనమాట. అపహసించి జనసమూహమును ఆయన పంపివేసి, అందరిని కూడా పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించెను. చనిపోయిన ఆమెను కూడా యేసుక్రీస్తు వారు బతికించారు. అంటే పైన ఎలాగైతే రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టుకోవడం అనేది అపవిత్రం అవుతుందో, సేమ్ అలాగే చనిపోయిన మృతదేహాన్ని ముట్టుకోవడం కూడా యూదులకి అపవిత్రమే. 7 రోజులు చనిపోయిన మృతదేహాన్ని ముట్టుకుంటే 7 రోజులు అపవిత్రులుగా ఉండాలని చెప్పి ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చేస్తున్నారు, ముట్టుకుని వాళ్ళని బ్రతికిస్తున్నాడు. ఆయన ముట్టుకోవడం వల్ల వాళ్ళ అపవిత్రత ఈయనకి అంటడం కాదు, ఈయన పరిశుద్ధతే వాళ్ళకి అంటుకుంటుంది అని ధర్మశాస్త్రాన్ని మీరుతూ ఆ ధర్మశాస్త్రం వెనకాలండే భావాన్ని చెప్పడానికి వచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని పాటించమని చెప్పడానికి కాదు, కొత్త నిబంధన ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు
అని మత్తయి గారు ఈ 9వ అధ్యాయంలో చెప్తున్నాడు. అందుకే ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు పాటించకుండా వాటిని మీరిన ఇన్ని సందర్భాలు మనకు చెప్తున్నాడు. ప్రవక్త కంటే గొప్ప విషయాలు ఆయన ఏమేం చేయగలడో కూడా ఈ సందర్భాలన్నింటిలో మత్తయి గారు మనకి తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఆయన జీవితాన్ని మనం ఫాలో అయితే సరిపోద్ది. యేసుక్రీస్తు వారు ఏం చేయమని మనకు చెప్పారో, ఆయన భూమి మీద ఏం చేశాడో అది మనం చేస్తే సరిపోద్ది. అంతేగాని మళ్ళా పాత నిబంధనే కొత్త నిబంధనే కలపకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన ఎద్దుకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికినీ తెలియకుండా చూచుకొనుడి అని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమందంతటా ఆయన కీర్తి ప్రచారము చేసిరి. అన్ని చోట్ల కూడా యేసుక్రీస్తు వారు ఇదిగో ఈ స్వస్థత కార్యాన్ని, అద్భుత కార్యాన్ని వేరే వాళ్ళకి చెప్పొద్దు అని చెప్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం అందరికీ చెప్తున్నారు. ఎందుకు చెప్పొద్దు అన్నాడు యేసుక్రీస్తు వారు? వీళ్ళు దానికోసమే, అద్భుతాల కోసమే యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు జనాలు వినరు. ఆయన వాక్యం, ఆయన మాటలు ఈ స్వస్థతలో అద్భుత కార్యాల కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అయినాయి. కాబట్టి ఎంతవరకు కంట్రోల్ చేయగలడో అంతవరకు చేస్తున్నాడు. ఒక పక్కన స్వస్థతలు, అద్భుత కార్యాలు, పాత నిబంధన ప్రవచనాలు నెరవేర్చడం, ఇంకో పక్కన ఈయన మాటలు చెప్పడం, రెండింటిని కూడా ఆయన బ్యాలెన్స్ చేస్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. గుడ్డి వారిని బాగు చేయడం అనేది యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో ఉన్న యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాన్ని యేసుక్రీస్తు వారు నెరవేర్చడం అనేది మనకు అర్థం అవ్వాలి. అంటే పాత నిబంధన ఆయన నెరవేరుస్తున్నాడు, ఆయన దాన్ని పూర్తి చేస్తున్నాడు, సంపూర్తి చేస్తున్నాడు. ఆ కాలానికి అది రైటు, ఈ కాలానికి ఆయన దాన్ని కొట్టేసి కొత్త నిబంధన ఇస్తున్నాడు అనేది మత్తయి గారు ఈ అధ్యాయంలో మనకి చెప్తున్నాడు. నెక్స్ట్, యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దెయ్యం పట్టిన ఒక మోగవాన్ని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దెయ్యము వెళ్ళగొట్టిన తరువాత ఆ మోగవాడు మాటలాడుచుండగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇజ్రాయేల్లో ఈలాగు ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు, ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. దీనికి సమాధానం కూడా యేసుక్రీస్తు వారు చెప్తారు. దెయ్యాలు వాళ్ళ రాజ్యాన్ని అవే ఎలా కూల్చుకుంటాయి అని చెప్పేసి దీనికి సమాధానాన్ని మనం నెక్స్ట్ యేసుక్రీస్తు వారు దీనికి ఆన్సర్ చెప్తారు కదా 10వ అధ్యాయంలో, అక్కడ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళు అట్లే కాదనలేకపోతున్నారు. ఖచ్చితంగా జరుగుతున్నాయి అని కాదనలేక దేవుడు చేసినాయి అని చెప్పకుండా దెయ్యముల వల్ల జరుగుతున్నాయి అని వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకుంటున్నారు అని దాని అర్థం. అంటే యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యాలు కాదు అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అవి నిన్న మొన్న జరిగినాయి కాదు. సంవత్సరాల తరబడి మోగవారిగా ఉన్నవాళ్ళు, సంవత్సరాల తరబడి పక్షవాయుతో ఉన్నవాళ్ళు, గుడ్డి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు బాగుపడుతుండేసరికి ఆ ఆశ్చర్య కార్యాలన్నీ కూడా కాదు అని చెప్పలేక దెయ్యాలు పట్టినవాడు అని చెప్తున్నారు. దీనికి సమాధానం కూడా యేసుక్రీస్తు వారు చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు దెయ్యాలను వెళ్ళగొడతాం, ఈ గుడ్డి వారిని బాగు చేయడం, మోగవారిని బాగు చేయడం, ఇవన్నీ కూడా యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ప్రవచనాలను యేసుక్రీస్తు వారు నెరవేరుస్తున్నారు ఆయన జీవితంలో. నేనే మెస్సయ్యని అని చెప్పి యేసుక్రీస్తు వారు ఈ సందర్భాల ద్వారా నిరూపించుకుంటున్నాడు. ఆయన నార్మల్ ప్రవక్త కాదు అనేది ఈ సందర్భాలన్నింటి ద్వారా మనం గమనించాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులు ఉంటారు, లేదా పాత నిబంధనలో ప్రవక్తలు ఉంటారు. వీళ్ళందరూ కూడా శరీర రోగాలను మాత్రమే తీయగలరు, అంతేగాని ఆత్మ రోగాన్ని తీయలేరు. ఆత్మకున్న రోగాన్ని తీయాలంటే అది కేవలము పరిశుద్ధుడి వల్లే జరుగుతుంది. ఒక్క తప్పు కూడా చేయకున్న వ్యక్తి యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తు వారి వల్లే పాపాలు పోతాయి అనేది కూడా ఈ అధ్యాయం నుండి మనకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు వారు రోగాలు పోగొడటం ద్వారా, పాపాలు పోగొడటం ద్వారా ఆయన దేవుడు అని ఆయనే చెప్పుకుంటున్నాడు అనే విషయాన్ని ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం గమనించాలి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, రాజ్య సువార్త అంటే పరలోక రాజ్యం గురించి మనం అవన్నీ కూడా ముందు అధ్యాయంలో చూసాం. రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని
వారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి అని తన శిష్యులతో చెప్పాను. ఇదిగో మీరు ప్రార్థన చేయండి, పనిచేసేవాళ్ళు ఎక్కువ మంది కావాలి, ఎక్కువ మంది సువార్థికులు కావాలి అని చెప్పి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తున్నారు. ఈ సందర్భాన్ని ఇక్కడ రాయడానికి గల కారణం, మత్తయి గారు ఈ సందర్భాన్ని ఇక్కడ పెడతానికి గల కారణం ఏంటంటే, ఆయన జనసమూహములను చూచి కాపరి లేని గొర్రెల వలె అన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో 34:11 ఉంటుంది, దేవుడు తనని తాను గొర్రెల కాపరితో పోల్చుకుంటాడు, జనాలందరినీ కూడా ఆయన కాపాడతాడు, ఆయన వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తాడు అని దేవుడు తన గురించి చెప్పిన మాటని యేసుక్రీస్తు వారు తనకు అప్లై చేసుకోవడం, యేసుక్రీస్తు వారు నేనే పరలోకం నుండి వచ్చిన దేవుణ్ణి అని యేసుక్రీస్తు వారు చెప్పుకోవడంతో సమానం. యేసుక్రీస్తు వారు కేవలము తనని ఒక ప్రవక్తగా కాకుండా, ధర్మశాస్త్రం పాటించే వ్యక్తిగా కాకుండా, ధర్మశాస్త్రంలో ఉన్న మెస్సయ్యలాగా, పాపాలను పోగొట్టే శక్తి ఉన్న దేవుడిలాగా తనని తాను దేవుడిగా చూపించుకున్నాడు. ఆయన దేవుడే, నార్మల్ ప్రవక్త కాదు అనేది మత్తయి గారు ఈ 9వ అధ్యాయం ద్వారా చెప్పే ప్రయత్నం మనకి చేస్తున్నారు. మరి యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని మిగతా ప్రదేశాలన్నిటికీ ఎలా పంపారు, పరిచర్యని ఎలా వ్యాపించారు, ఇవన్నీ కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయం నుండి మనం చూద్దాం. ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మత్తయి గారు మనకి 2 విషయాలు చెప్పాలనుకుంటున్నారు. ఒకటి, యేసుక్రీస్తు వారు నార్మల్ ప్రవక్త కాదు, ఆయన దేవుడు, దేవుడితో సమానుడు. రెండో విషయం, ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించమని చెప్పడానికి కాదు, దాన్ని నెరవేర్చి సంపూర్ణం చేసి కొత్త నిబంధన మనకి ఇవ్వడానికి వచ్చాడు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయకూడదు, పాత నిబంధన కొత్త నిబంధన కలపకూడదు. ఈరోజు క్రైస్తవులు కొత్త నిబంధన ఫాలో అవ్వాలి, పాత నిబంధన కొత్త నిబంధన కలిపితే మీరు అది ఫాలో అవ్వలేరు, ఇది ఫాలో అవ్వలేరు అనేది మత్తయి గారు ఈ 9వ అధ్యాయం ద్వారా మనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 10వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, ఈరోజు మేము చదువుకున్న మాటలు మా హృదయాల్లో ఉంచుకొని వాటి భావాన్ని గమనించి ఎప్పటికీ దాన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉండేలాగా మీరు మా మీద కృప చూపించండి, మాకు శక్తిని దయచేయండి, అపవాది ఆటంకాలను మా నుండి దూరం చేయండి. మేము విశ్వాసంలో బలపడడానికి ఏవైతే మాకు అడ్డుగా వస్తున్నాయో, ఆర్థిక, ఆరోగ్య, మానసిక, శారీరక అన్ని రకాల సమస్యల్ని తొలగించమని, భూ సంబంధంగా కాదు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని దీవించమని, మీ చిత్తమైతే మేము మరలా కలుసుకుని మరిన్ని విషయాలు చదువుకోవడానికి, మాట్లాడుకోవడానికి కృపద ఇచ్చేయమని వేరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట, మా కొరకే శిలువలో రక్తం కార్చిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి, ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహాయం చేయండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.